వైసీపీ అధ్యక్షుడు జగన్ పోకడలతో ఆ పార్టీకి రాజీనామా చేసిన పలువురు వైసీపీ నేతలు కాసేపట్లో జనసేనలో చేరనున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కలిసి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కాసేపట్లో జనసేనలో చేరనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఒంగోలు నుంచి మా ప్రతినిధి వెంకటరావుని అడిగి తెలుసుకుందాం. వెంకటరావు, చెప్పండి, బాలినేనితో పాటు ఎవరెవరు ఈరోజు జనసేనలో జాయిన్ కాబోతున్నారు? స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పూర్తి వివరాలు చెప్పండి. నరేష్, ఒంగోలుకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కాసేపట్లో జనసేన పార్టీలో చేరబోతున్నారు. ఇప్పటికే మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి బాలినేని శ్రీనివాసరెడ్డి తన అనుచరులతో చేరుకున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్కి చెందిన దాదాపు 15 మంది వైసీపీ కార్పొరేటర్లు కూడా బాలినేని వెంట మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వెళ్లారు. దీంతో పాటు కొంతమంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి వెంట వెళ్లారు. ప్రధానంగా చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి దగ్గర బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ఆయనతో పాటు కలిసి నడుస్తూ వచ్చారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు మొత్తం కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి కనుసన్నల్లోనే నిర్వహించారు. అయితే గత జగన్ ప్రభుత్వంలో బాలినేని శ్రీనివాసరెడ్డి వరుస అవమానాలు ఎదురవుతున్నాయి అంటూ కూడా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనూ పలుమార్లు ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే గత 2 ఏళ్ల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి గత ఎన్నికలకు ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతారంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే ఒంగోలు నుంచి ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి దాదాపు 34,000 పైచిలకు మెజార్టీతోటి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఏదైతే పార్టీ మారుతారని చెప్పని బాలినేని శ్రీనివాసరెడ్డి మీద వార్తలు వస్తున్న నేపథ్యంలో జగన్ కూడా తాడేపల్లికి బాలినేని పిలిపించి ప్రత్యేకంగా చర్చలు జరిపారు. అటువంటి పరిస్థితుల్లో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి బుజ్జగించినా కానీ ఆయన వెనక్కి తగ్గలేదు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఈరోజు మరి కాసేపట్లోనే జనసేన పార్టీలో చేరబోతున్నారు. ఆయనతో పాటు ఆయన అంచెలను కూడా పెద్ద ఎత్తున జనసేనలో చేర్చేందుకు బాలినేని వ్యూహరచనలు చేస్తున్నారు. నరేష్, అయితే వెంకట్రావు, బాలినేనితో పాటు చాలా మంది 1500 మంది అని చెప్తున్నారు కదా, సో స్థానికంగా ఉన్న జనసేన నాయకులు బాలినేని చేరికను ఎట్లా చూస్తున్నారు? ఒకవైపు బాలినేని శ్రీనివాసరెడ్డి గత వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో 3 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కూడా ఆయన అధికారం ఆయన చేతుల్లో ఉంది. దాదాపు 5 ఏళ్ల పాటు ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు, ఇటు జనసేన పార్టీ శ్రేణుల మీద అక్రమంగా కేసులు పెట్టించారన్న ఆరోపణలు అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎదుర్కొంటున్నారు. ఎన్నికల ముందు అయితే చాలా మంది టీడీపీ శ్రేణుల మీద, అదేవిధంగా జనసేన పార్టీ శ్రేణుల మీద రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేసిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో జనసేనలో ఒక వర్గం బాలినేని శ్రీనివాసరెడ్డి రాకను పూర్తిగా వ్యతిరేకిస్తుంది. దీంతో పాటు ఒంగోలుకి చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్తో పాటు ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరికను నిరసిస్తున్న పరిస్థితి గత కొద్ది రోజుల నుంచి కూడా ఒంగోలులో కనిపిస్తుంది. ఏదైతే గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న సమయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి అక్రమాలకు పాల్పడ్డారంటూ కూడా సీఎం చంద్రబాబుకి ఇటు జనసేన నేతలతో పాటు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఒక లేఖను కూడా ఇచ్చిన పరిస్థితి. దీనికి సంబంధించి కూడా అవసరమైతే తన మీద విచారణ జరిపించుకోండి అని చెప్పని బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా సీఎంకి మరో లేఖ రాసిన పరిస్థితి. అటువంటి పరిస్థితి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇరు పార్టీల శ్రేణులను 5 ఏళ్ల పాటు వేధించారు కాబట్టి ఆయన్ని జనసేనలో చేర్చుకోవడంపై ఇరు పార్టీల నేతలైతే